నమస్తే, నా పేరు చంద్రశేఖర్ అండి. బీజేపీలో ఓబీసీ లీగల్ సెల్ స్టేట్ కో-కన్వీనర్గా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు రాజధాని అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం నిధులు కేటాయించింది 15,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఇతర బడ్జెట్లు కూడా మన రాష్ట్రానికి కేటాయించింది. ముందు కూడా బడ్జెట్ పెంచి ఇంకెంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఇస్తానంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో కుంటుపడడంతో ఇప్పుడు సర్వేగంగా పనులు స్టార్ట్ చేసి ముమ్మరంగా ముందుకు తీసుకెళ్ళడానికి బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు మన రాష్ట్రం వైపు తొంగి చూసే విధంగా, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున. ఇప్పటికైనా మనం చూసుకున్నట్టయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యత లేదని చెప్పేసి అంటున్నారు. దీన్ని గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఆయన ఇంట్లో ఆ విధంగా చేశాడు. మీ అందరికీ తెలిసిందే, ప్యాలెస్ దాటి బయటికి రాలేదు. అందుకని రాష్ట్ర ప్రజలు వారి సమస్యలు ఏ విధంగా ఉంటాయనేది మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళా నిద్రలేచి బయటకు వచ్చాడు కాబట్టి సరదాగా పర్యటనలు చేయాలనే మక్కువతో, తోడు 4 ప్రజలు రావాలనే ఆకాంక్షతో మాత్రమే ఢిల్లీ పర్యటన తప్ప ప్రజల మీద మక్కువ కాదు. ప్రజల సమస్యలు కూడా అతనికి సరిగ్గా తెలియవు. ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసమే అతని ప్రయత్నం ఉంటుంది. అతను బినామీలను అడ్డం పెట్టుకొని చేసిన అరాచకాలు చూస్తే మీ అందరికీ తెలిసిందే. అన్వాంటెడ్ కేసులు, సంబంధం లేని విషయాలు, బినామీలతో పరిపాలన చేశాడు. కానీ అతను ఏ రోజు బయటికి రాలేదు. మోపిదేవి వెంకటరమణారావు అనే అరాచకమైన శక్తితో అతను ఈ రాష్ట్రంలో ఏ విధంగా చేశాడనేది మీ అందరికీ తెలుసు. అతన్ని అడ్డం పెట్టుకోవడం వల్ల యాదవ్ సామాజిక వర్గంలో ఉన్న బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు దూరం అయ్యాడు పార్టీకి. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అనే నినాదంతో జంగా కృష్ణమూర్తిని పక్కన పెట్టుకొని అతనికి రాజకీయంగా ఎటువంటి ప్రయారిటీ ఇవ్వకపోయేసరికి ఈరోజు టీడీపీ వైపు వెళ్ళిపోయాడు. అదేవిధంగా అతనికి పార్టీ ఆఫీస్ కూడా దిక్కులేని సమయంలో మాజీ మంత్రి పార్థసారథి గారు విజయవాడలో ఆయన ప్లేస్లో పార్టీ ఆఫీస్ పెట్టి బీసీలందరినీ ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చే విధంగా ఆయన పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తిని మంత్రి పదవి ఇవ్వకుండా అవమానపరిచాడు. పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి కూడా దిక్కులేనివాడికి పార్టీ ఆఫీస్ ఇస్తే అలాంటి వ్యక్తిని గౌరవించాల్సింది పోయి అగౌరవపరిచి పార్టీలోంచి బయటికి వెళ్ళే విధంగా చేసి ఈ రోజున అతను కూడా పార్టీకి దూరం అయిపోయి టీడీపీకి వెళ్ళిపోయాడు. అంటే బీసీలు ఎవరు కూడా అతని పార్టీలో ఉండడానికి అతనికి ఇంట్రెస్ట్ లేదు, ఒక బినామీలు తప్ప. అది అతని ఆలోచన, మనుగడ. అతని పార్టీలో కీలకమైన వ్యక్తులు వాళ్ళిద్దరు టీడీపీకి వెళ్ళిపోయారు, బీసీ యాదవ సామాజిక వర్గం. అతని తరపున ఈ రోజున ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కూడా రాజకీయంగా పేద ప్రజలకి మంచి చేశాడని అతని మీద కూడా మాకు పాజిటివ్ దృక్పథం ఉంది. బినామీలను పక్కన పెట్టి అతను రాజకీయాల్లో ముందుకు వస్తే ఫ్యూచర్లో మళ్ళీ ఏదన్నా ప్రజలు అవకాశం ఇవ్వచ్చు. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులను దూరంగా ఉంచుకోమని నా ఉచిత సలహా.